కాంగ్రెస్ సర్కారుపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కుల గణనతో దేశానికే రోడ్ మ్యాప్ చూపిస్తామంటున్నారని, రోడ్ మ్యాప్ అంటే ముస్లింలను బీసీలో కలపడమేనా అని ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. గుజరాత్లో మీకు అవగాహన ఉండాలా, దాదాపు ఒక 5-6 కులాలు తప్పితే బీజేపీ ప్రభుత్వం హయాంలో మిగతా అన్ని కులాలు 100 పై కులాలు అదే కాంగ్రెస్ హయాంలోనే ముస్లింలను బీసీ జాబితాలో చేర్చిన చరిత్ర మీది. రాహుల్ గాంధీ తెలంగాణలో సర్వే చేసేటప్పుడు ఏదో బ్రహ్మాండం బద్దలు చేస్తున్నట్టుగా రోల్ మోడల్ చేస్తాను, ఇది రోడ్ మ్యాప్ కాబోతుంది అన్నాడు దేశానికి. రోడ్ మ్యాప్ అంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా ముస్లింలను బీసీలో చేర్చి బీసీలను ఆ రకంగా అణిచివేసే కుట్ర తప్పితే ఇతరత్ర ఏం కాదని చెప్పదలుచుకున్నారా మీరు? అంటే 12% ముస్లింలు ఇవాళ ఉంటే 10% బీసీలు అంటే వాళ్ళు ఎవరి అధికారాలు హరింపజేస్తూ ఉన్నారు, ఎవరి హక్కులు కాలరాస్తూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మతపరమైన రిజర్వేషన్ తావు లేదని చెప్పారు. మండల్ కమిషన్లో సిఫార్సు చేసినటువంటి ఏవైతే కులాలు ఉన్నాయో ముస్లింలు కొన్ని తెగలు ఈ పాటికి బీసీ జాబితాలో ఉన్నాయి. కొత్తగా నువ్వు తెర మీదకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పొరపాటును దాన్ని మళ్ళీ నువ్వు తిరగదోడి 10% ఇవాళ ఉన్నారంటే